అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు దగ్గరలో ఉన్న ఒక వాలంటీర్ యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాం. ఏంటో పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎప్పుడు తీసుకుంటారు? ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మరి సూపర్ 6 చెప్పాం, మరి చూస్తుంటే భయం వేస్తుంది. పరిస్థితులు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు ఆయన. మరి ఇచ్చిన హామీలన్నీ మరి నెరవేరుస్తారనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వచ్చి 3 నెలల్లో పెన్షన్ ఒకటి ఇచ్చారు, మరి వన్నా క్యాంటీన్లో స్టార్ట్ చేశారు. చూద్దాం ఇంకా మిగతా హామీలు నెరవేరుస్తారా లేదనేది ఆలోచించాల్సిన విషయం. చూడాలి, వేచి చూడాలి. వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి, వెంటనే అన్నీ జరగవు కాబట్టి చూడాలి. గత 5 సంవత్సరాల్లో వాలంటీర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే ఎవరికైనా హెల్ప్ చేస్తే వచ్చే ఆనందం వేరు. అదే దిశలో వాలంటీర్ వ్యవస్థలో ఎంతోమంది పేదవారికి నేను హెల్ప్ చేశానండి. అలాగే చదువులేని నిరక్షరాస్యులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా దగ్గరుండి అన్నీ చూసుకునేదాన్నండి. వాళ్ళు పొందే ఆనందాన్ని చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నేనైతే 100% చాలా హ్యాపీ అండి. మా ఏరియాలో అయితే ఎవ్వరు ఒక వాలంటీర్ కూడా రాజీనామా చేయలేదండి. అందరూ కూడా యాక్టివ్లోనే ఉన్నారు. కానీ ఎవరికి కూడా జీతాలు అనేది ఇంతవరకు లేదు. వాలంటీర్ వ్యవస్థ గురించి త్వరగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకి న్యాయం చేయాలని కోరుతున్నాం. వాలంటీర్ వ్యవస్థలో మరి కొంతమంది రిజైన్ చేశారు. మరి వారిని కూడా దయచేసి సర్వీస్లోకి తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేశారు వాళ్ళు కూడా. వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి తీసుకుంటే చాలా సంతోషపడతాం. ఇప్పుడైతే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 3 నెలలుగా జీతాలు లేవు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో లేదో ఇదొక ఆలోచన, మనశ్శాంతి లేదు, ఆందోళన. వాలంటీర్స్ అందరికీ 1,50,000 మంది యాక్టివ్లో ఉన్నారు కదా, కనీసం వాళ్ళైనా మరి సర్వీస్లోకి తీసుకుని వర్క్ ఇచ్చి జీతాలు వేస్తూ ఉంటే మాకు హ్యాపీగా ఉంటుంది కదా. కనీసం అది కూడా లేదు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, ఏమీ చేయట్లేదు. వాలంటీర్లకైతే చాలా చాలా అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. త్వరగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఎన్ని నెలలు పడుతుందండి ఒక ఆలోచన చేయడానికి? వాలంటీర్ వ్యవస్థ గురించి ఆలోచన చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది?